మీ అందరికీ తెలుసు చాలామంది టెంపరేచరు పర్టికులర్ ఈ టెంపరేచర్ నుంచి ఈ టెంపరేచర్ పెట్టుకోండి అని ఇలా ఇటువంటి వీడియోస్లో చాలా చూసే ఉంటారు ఇటువంటి పాయింట్స్ చెప్పేటప్పుడు. కానీ ఈ వీడియోలో మాత్రం డెఫినెట్గా దానికి కొద్దిగా కొన్ని భిన్నంగా ఉన్న పాయింట్స్ కూడా ఉండబోతున్నాయి. ఏసీ అనేది బ్లాస్ట్ అయ్యింది. ఈ ఏసీ బ్లాస్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కూడా ఇదే. వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక ఈ వీడియోలో ఏసీకి సంబంధించిన ప్రతి డౌట్స్ అయితే క్లియర్ చేసేందుకు ఈ వీడియో చేయడం జరిగిందండి. ప్రాక్టికల్గా ఉండబోతుంది. మరి ప్రాక్టికల్గా చూపిస్తాను పిన్ టు పిన్. ఇంతవరకు కూడా మీరు చూసిన వీడియోస్లో కాస్త కోస్త ఇది భిన్నంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూసినట్లయితే చివరిలో మీకు ఎంసీబీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రాక్టికల్గా కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇప్పటికే మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా మనం ఈ యొక్క ఏసీ బ్లాస్ట్ అనేది హాట్ టాపిక్గా మారింది. మరి ఇందులో భాగంగా జనాల్లో కొంత ఆందోళన అయితే పుట్టిందనమాట. అంటే ఇప్పుడు ఏసీలు వాడితే ఇటువంటి ప్రమాదం జరుగుతుంది కదా, మరి ఎలా ఏసీలు వాడకుండా ఉంటేనే మంచిదా? ఒక పక్క చూస్తూ ఉంటే ఈ యొక్క ఎండలకి భయపడి ఏసీ వేసుకోకుండా ఉండలేని పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో ఏసీని ఎలా మెయింటైన్ చేయాలి? సో లేట్ చేయకుండా ప్రాక్టికల్గా కూడా మనం చూద్దాము. మరి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా రిమోట్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే మీకు చెప్తాను. ఈ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏసీని చూపిస్తూ ఆపరేట్ చేసే విధానం, అదేవిధంగా ఆపరేట్ చేసే విధానం చాలామందికి తెలుసు, ఇది పెద్దగా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ కొన్ని కొత్త పాయింట్స్ చెప్పేటప్పుడు ఇవి ముందుగా చెప్తున్నాను. చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఈ ఏసీ అనేది లాయిడ్ అనమాట. సో చాలా వరకు కూడా లాయిడ్ ఏసీని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏ ఏసీ తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారో మీరు మీ యొక్క ఇష్టాన్ని, అంటే కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా మీరు అడిగితే దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న ఏసీ ఏది, ఏ ఏసీ తీసుకుంటే బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి ఏసీ తీసుకుంటే కరెంట్ సేవింగ్ ఇంకాస్త బెటర్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేది మీకు డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మాత్రం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. లేట్ చేయకుండా చూసేసేయండి. ఇక చూడొచ్చు, మీ అందరికీ తెలుసు చాలామంది టెంపరేచరు పర్టికులర్ ఈ టెంపరేచర్ నుంచి ఈ టెంపరేచర్ పెట్టుకోండి అని ఇలా ఇటువంటి వీడియోస్లో చాలా చూసే ఉంటారు ఇటువంటి పాయింట్స్ చెప్పేటప్పుడు. కానీ ఈ వీడియోలో మాత్రం డెఫినెట్గా దానికి కొద్దిగా కొన్ని భిన్నంగా ఉన్న పాయింట్స్ కూడా ఉండబోతున్నాయి. ఇంతవరకు కూడా మీరు కొన్ని చూసి ఉండకపోతే డెఫినెట్గా ఏది చూడలేదో కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అయితే మీ అందరికీ తెలుసు, లాయిడ్లో ఉన్న ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్ని రిమోట్స్లో కూడా ఉంటుంది. మేబీ మీకు రివర్స్లో కనిపిస్తుందేమో, నాకు తెలియడం లేదు. కానీ మొత్తానికి కెమెరా కదా, కొన్నిసార్లు అక్షరాలు అనేది రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? టర్బో, పవర్, ఎకో, స్లీప్, మోడ్, డిస్ప్లే ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. స్వింగ్ అంటే ఏసీ స్వింగ్ అయ్యేటట్టు పెట్టుకుంటాము, టెంపరేచరు, ఫ్యాను, ఓకేనా? టైమరు, స్లీప్ మోడ్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కరెంట్ సేవింగ్ టాపిక్లోని ఈ యొక్క స్లీప్ మోడ్ కోసం మర్చిపోతూ ఉంటారు. ఏంటి స్లీప్ మోడ్? కొంతమంది ఉపయోగించరు కూడా. చాలామంది ఏం చేస్తారు, ఏసీ అలా టర్న్ ఆన్లో పెట్టుకొని నైట్ అంతా ఉండేటప్పుడు ఎందుకు మొత్తం ఈ స్లీప్ మోడ్ వాడతారు అంటే, స్లీప్ మోడ్ అని అందుకే మెన్షన్ చేశారు. మీరు అస్తమానం ఆ రిమోట్ తీసుకొని మధ్య రాత్రిలో లెగుస్తూ టర్న్ ఆఫ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక్కబెట్టిన తర్వాత మళ్ళీ టర్న్ ఆన్ చేసుకొని ఇట్లా మీకు స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఈ యొక్క స్లీప్ మోడ్ ఎందుకు ఇచ్చారండి? స్లీప్ మోడ్ అనేది స్టాండర్డ్గా ఒక పర్టికులర్ కూలింగ్ని రూము స్ప్రెడ్ అయ్యే విధంగా ఏసీ ఆటోమేటిక్గా అది అర్థం చేసుకొని మళ్ళీ మనకి కూలింగ్ అనేది స్ప్రెడ్ చేస్తుంది. అదేంటి, సాధారణంగా కంప్రెసర్ అప్పుడప్పుడు కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది కదా, ఇది కూడా అంతే కదా అని అనుకోవచ్చు. కానీ రాత్రులు ఇది ఎక్కువగా ఉపయోగపడేది అనమాట. ఎప్పుడైనా స్లీప్ మోడ్ మనం యూజ్ చేసాము అంటే నైట్ టైము మీరు పడుకోపోతారు, మధ్యరాత్రిలో ఒక 1 గంట అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కూలింగ్ అనేది కంప్లీట్గా డౌన్ చేసేస్తుంది ఏసీ రూమ్ టెంపరేచర్ని బట్టి. ఎప్పుడైతే ఒక 1 అవర్ లేకపోతే ఒక 2 అవర్స్ వరకు కూడా కూలింగ్ ఉందనుకోండి,
కంప్రెసర్ మీద లోడ్ పడదు, అంటే కంప్రెసర్ ఫ్యాన్ అనేది తిరగదు. ఎప్పుడైతే మీకు హీట్ అవుతుంది, రూమ్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అని ఏసీ అర్థం చేసుకొని ఆటోమేటిక్గా సెన్సార్ని బట్టి మళ్ళీ ఈ యొక్క స్లీప్ మోడ్ మనం ఉపయోగించాం కాబట్టి స్టార్టింగ్లో నొక్కాల్సి ఉంటుంది. ఇది అంటే పడుకునే ముందు నొక్కేసి ఒకసారి నొక్కితే సరిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏసీ అర్థం చేసుకొని ఒక 2 hours 1 hourలో మళ్ళీ హీట్ అవుతుంది రూమ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏసీ ఏం చేస్తుందంటే కంప్రెసర్ని, అంటే కంప్రెసర్ ఫ్యాన్ బయట ఆటోమేటిక్గా తిరగడంతో ఏసీని అంటే కూలింగ్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క స్లీప్ మోడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ రాత్రులు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న యొక్క ఏసీ అనేది ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఓకేనా, నాన్ ఇన్వర్టర్ కాదు ఇది. ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్కి కూడా సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్కి కొన్ని ఆప్షన్స్ ఉపయోగించడం తేడా ఉంటుందండి. అది వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఈ యొక్క పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సెకండ్ పాయింట్, ఇది కూడా చాలా అవసరమైన పాయింట్. కొంతమంది రిమోట్స్లో స్లీప్ మోడ్ లేదు అనుకుందాం. మ్యాక్సిమం ప్రతి ఏసీలో కూడా ఈ యొక్క మోడ్ ఉంటుంది. ఒకవేళ వర్క్ చేయలేదు అనుకుందాం, మరి ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ పాయింట్ వచ్చేసి టైమర్ అనమాట. ఈ టైమర్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, ఇదేం చేస్తారంటే మీరు ఒక 9 o'clock స్లీప్కి వెళ్ళారు అనుకుందాం, పడుకుంటున్నారు అనుకుందాం. ఈ యొక్క టైమర్ వచ్చేసి మీరు ఒక 4 hours వరకు సెట్ చేసుకోండి. 4 hours వరకు సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఏసీ అనేది ఒక 2 o'clockకి అలాగే టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్గా కొంచెం ఒక్కబెడుతుందని అన్నప్పుడు మీకు తెలివి వస్తున్నప్పుడు మళ్ళీ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అసలు ఈ టైమర్ సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు కంటిన్యూస్గా ఏసీ మీద ఆ యొక్క లోడ్ అనేది పడదనమాట. సో ఏదో టైంలో కట్ ఆఫ్ అయిపోతుంది. కొంత కూలింగ్ ఉంటుంది కాబట్టి మీరు నిద్రలో ఉంటారు కాబట్టి అంత ఒక్కపోత అనేది ఉండదు. ఒకవేళ ఒక్కబెడుతుంది అంటే మీకు చాలా టైం తర్వాత ఒక్కబెడుతుంది, కొంతవరకు కూలింగ్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఉపయోగించడం వల్ల పవర్ సేవింగ్ కూడా అవుతుంది. ఎలా అవుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు సాధారణంగా కంటిన్యూస్గా ఓవర్ నైట్ అంతా ఏసీ వదిలేశారనుకోండి, సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే సమ్మర్ వస్తే చాలు ఓవర్ నైట్ వదిలేయడంతో పాటు డే కూడా వదిలేస్తారు. అంటే 24 hours కూడా మీరు ఏసీ రన్ చేస్తూ వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సమ్మర్లో ముఖ్యంగా ఓవర్లోడ్తో పాటు హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. అందుకే ఇందాక చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఢిల్లీలో కొన్ని లొకేషన్స్లో ఏసీ అనేది బ్లాస్ట్ అయ్యింది. ఈ ఏసీ బ్లాస్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కూడా ఇదే. ఏంటంటే ఓవర్ నైట్తో పాటు డే కూడా వదిలేయడం వల్ల, డే టైం కూడా వదిలేయడం వల్ల 24 hours పైన మనం ఏసీ అలాగా కంటిన్యూస్గా వదిలేయడం వల్ల అది కూడా పర్టికులర్ టెంపరేచర్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది సమ్మర్ వచ్చేసేసరికి 18, 19 ఈ రేంజ్లో కూడా పెట్టేస్తూ ఉంటారు. అది ఒక పవర్ సేవింగ్ మోడ్ని డ్యామేజ్ చేయడమే, ఇబ్బంది పెట్టడమే కాకుండా మీకు ఓవర్లోడ్తో పాటు హీట్ జనరేట్ అవుతుంది. కంప్రెసర్ మీద హీట్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బయట హీటు తర్వాత ఈ యొక్క కంప్రెసర్ హీటు కలిసి వైరస్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. అందుకే టైమర్ను ఉపయోగించుకోండి. లేదు ఓవర్ నైట్ ఉంచాలనుకున్న వాళ్ళు స్లీప్ మోడ్ ఉంటే స్లీప్ మోడ్ కూడా ఉపయోగించండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు కూడా. అందుకే ఈ వీడియోలో చెప్పడానికి మీకు ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకోటి 3వ పాయింట్ కూడా బోనస్గా చెప్తున్నాను. ఇదేంటి అంటే కనుక ఇది కూడా చాలా అవసరమైన పాయింట్, అందుకే లాస్ట్లో చెప్తున్నాను. ఎంసీబీ చాలామంది ఏంటంటే స్టెబిలైజర్ ఉపయోగిస్తారు, బాగానే ఉంటుంది. కొంతమందికి ఏసీ పాయింట్స్ మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి. ఇక్కడ చూసారా, చాలా ఇళ్ళకైతే మనకి ఆటోమేటిక్గా ఏసీ కనెక్షన్ 20A అని ఇస్తారు. సో ఈ రకంగా ఇచ్చారంటే వైరింగ్ కూడా బాగుంటుందని అర్థం. సో ఇప్పుడు టర్న్ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. సో ఫైనల్గా మనం ఏసీ అయితే ఆన్ చేసాము. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్టెబిలైజర్ అనేది చాలా అవసరం అనమాట. స్టెబిలైజర్ ఉంటే ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినప్పుడు మీకు ఏసీ మీద డైరెక్ట్గా యొక్క ప్రెషర్ పడకుండా ముందు స్టెబిలైజర్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏసీకి సప్లై వెళ్లకుండా అది ఆపుతుంది. మీలో చాలామందికి విషయం తెలిసే ఉండొచ్చు. కాబట్టి స్టెబిలైజర్ ఉపయోగించడం చాలా మంచిది. ఓవర్లోడ్ అవుతుంది, ఎక్కువగా వోల్టేజ్ డ్రాప్ అప్ అవుతుందని అన్న హౌసెస్ కొన్ని ఉంటాయి, చాలా ఏరియాస్లో కొన్ని అలా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ఇది ఉపయోగించండి. నేను ఆన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నేను 27లో పెట్టాను. యాక్చువల్గా ఇన్వర్టర్ ఏసీ 27 సరిపోదు, కాబట్టి డెఫినెట్గా మీరు 27 పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోండి. 27 అనే కాదు, మీరు ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది కూలింగ్ స్ప్రెడ్ చేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు డెఫినెట్గా మీకు కరెంట్ సేవింగ్ మోడ్లోకి అయితే ఉంటుంది. అంటే కరెంట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయదు, ఓవర్లోడ్ పడదనమాట. కంప్రెసర్ బయట అవుట్డోర్ దాని మీద
ఓవర్లోడ్ అనేది పడదు ఫ్యాన్ ఉండడం వల్ల. కాబట్టి లో స్పీడ్లో పెట్టుకోండి. హై స్పీడ్ కూడా పనిచేయదు. ఫ్యాన్ ఎప్పుడు కూడా హై స్పీడ్లో ఉంచొద్దు. ఏసీ వేసినప్పుడు లో స్పీడ్లో పెట్టుకొని మీరు ఏసీని 27 పెట్టుకోవచ్చు. కానీ బట్ అందరికీ కూడా ఆ 27 పనిచేయకపోవచ్చు. ఎందుకంటే పనిచేయదు, ఈ విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకు పనిచేయదనే చెప్తున్నాను. 27 కొంతమంది ఎందుకు పనిచేయదంటే, పైన ఇంకొక ఫ్లోర్స్ లేదనుకోండి, డైరెక్ట్గా టెర్రస్ ఉందనుకోండి, వారికి 27 పనిచేయదు. ఇన్వర్టర్ ఏసీ అయితే అస్సలే పనిచేయదు. నాన్ ఇన్వర్టర్స్కి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా నేను తర్వాత వీడియోలో ఈ యొక్క టాపిక్ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క వ్యూస్ని వచ్చిన దాన్ని బట్టి అండ్ లైక్స్ని బట్టి, మీ లైక్ సపోర్ట్ని బట్టే నేను తర్వాత ఇంకాస్త డీటెయిల్గా కొన్ని పాయింట్స్ కూడా చెప్పబోతున్నాను. మొత్తానికి ఈ వీడియోలో మాత్రం కొన్ని ఇంపార్టెంట్ 3 టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎంసీబీ ఉండాలని చెప్పాను కదా, వైరింగ్ ప్రాపర్గా లేని వాళ్ళకి, అదొకసారి నేను ఈ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే ఒకసారి చూడండి. సో ఇలా ఉంటుంది. సపరేట్గా ఎంసీబీ బాక్స్ మీరు వేసుకుంటే కనుక ఈ రకంగా ఉంటుందన్నమాట. సో కనెక్షన్స్ అనేది మనకి థిక్ వైర్ కాకుండా కొద్దిగా సన్నటి వైర్ ఉన్నట్లయితే ఇటువంటి ఎంసీబీ అనేది మనకి ఎలక్ట్రిషియన్ వేయడం జరుగుతుంది. వేసి దీని నుంచి కనెక్షన్ ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినట్లయితే కనుక ఈ యొక్క ఎంసీబీ అనేది ట్రిప్ అయ్యేలాగా మనకి కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 2లో కూడా చాలా వరకు కూడా మీకు అవసరమయ్యే పాయింట్స్ అయితే ఉండబోతుంది. ఎంసీబీ ఎలా సెటప్ చేసుకుంటే మంచిది, తర్వాత ఎంసీబీకి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే ఈ వీడియోలో కానీ కవర్ చేశాను, మీరు చూడొచ్చు. తర్వాత ఆ ప్రాపర్ వైరింగ్ అనేది లేపడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తుంది ఏంటనేది కూడా తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయింది కాబట్టి ఇంతవరకు పేషెన్స్గా చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైక్ చేసి పెట్టుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా మర్చిపోకుండా షేర్, లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.